ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కోర్సుకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్లు స్టార్ట్ చేశారన్నమాట. మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఇదే. మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి అప్డేట్ అయితే మనకైతే వస్తుందన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి అయితే వెళ్దాం. మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఎవరైతే ఈ కోర్సు సంబంధించి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మనం ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ విషయానికి వస్తే మనకి ఆగస్టు 2వ తారీఖు అనమాట లాస్ట్ డేటు. అండ్ అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ, మనకి లేట్ ఫీతో కలిపి ఆగస్ట్ 12th వరకు టైం ఇచ్చారు. ఇదే ఆఖరి డేట్స్ అన్నమాట. మళ్ళీ డేట్ అయితే పెంచరు. అండ్ అలాగే ఎవరైతే అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో ఫస్ట్ మనకి ఈ కాలంలో అప్లికేషన్ ఫామ్స్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మనం ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. స్టెప్ బై స్టెప్ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా మనకి పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే పేమెంట్ చేశారో ఇప్పుడు మనకి ఫామ్స్ కొన్ని డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అవి వస్తాయి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నమాట, సో స్కిప్ చేయొద్దు. మెయిన్గా బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అయితే మనకి గవర్నమెంట్ కోటాలో మనకి ఇవైతే ఉన్నాయి. మనకి అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ నైరా శ్రీకాకుళంలో ఉంది. అండ్ అలాగే రాజమండ్రిలో ఉంది. ఎస్వి కాలేజ్ అన్నమాట మనకి తిరుపతిలో అయితే ఉంది. మహానంది నంద్యాలలో ఒకటి ఉంది. అండ్ అలాగే మనకి ఉదయగిరి నెల్లూరు డిస్ట్రిక్ట్లో కాలేజ్ ఉంది. పులివెందులో అగ్రికల్చర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మనకి గవర్నమెంట్ సంబంధించి కాలేజీలు అయితే ఇవే. అండ్ అలాగే కింద మనకి ఫుడ్ టెక్నాలజీ అయితే 2 కాలేజీలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే యాంగ్రూ అఫిలియేటెడ్ కాలేజీలు అయితే ఇవే అనమాట. చూస్తారు కదా 1 to 6 కాలేజీలు, ఇవన్నీ మనకి అఫిలియేట్ అయితే ఉన్నాయి. మనకి ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీకి సంబంధించి. అండ్ అలాగే టోటల్గా కాన్స్టిట్యూట్ కాలేజీలు అయితే 980 సీట్లు అయితే ఉన్నాయి. అండ్ అలాగే అఫిలియేటెడ్ కాలేజ్ సంబంధించి 252 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ విధంగా సీట్ల సంఖ్య అయితే ఉంది. ఒకసారి కింద వెళ్తే కనుక మనకి ఏజ్ లిమిట్ క్రైటీరియా ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి మెయిన్గా ఈ విధంగా ఫీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను. మనకి ఇది అగ్రికల్చర్ అన్నమాట, పక్కది ఫుడ్ టెక్నాలజీ. మెయిన్గా ట్యూషన్ ఫీ, లైబ్రరీ ఫీ, డిపాజిట్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, హాస్టల్ రూమ్ రెంట్ పెర్ సెమిస్టర్ టోటల్ మనకి ఒక సెమిస్టర్ కలిపి మొత్తం 46,000 అయితే అవుతుంది. ఒకసారి కిందకైతే వెళ్దాం. ఇంకా డేటా అయితే ఉంది. మనకి కొన్ని కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెయిన్గా మనకి కన్వీనర్ కోటాలో సంవత్సరానికి ఎంత అవుతుంది, అదే మేనేజ్మెంట్ కోటాలో కొన్ని కాలేజీలో సంవత్సరానికి ఎంత అవుతుంది అనే డేటా ఇది. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్బీబీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్, అండ్ అలాగే ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపురం, కేబీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిఎస్ పురం, కృష్ణదేవర కాలేజ్, మనకి ఇలా కొన్ని కాలేజీలు 6 కాలేజీలు ఉన్నాయి. మనకి ఫస్ట్ బాక్స్లో సంవత్సరానికి కన్వీనర్ కోటాలో అంటే మనకి కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకొని మనకి సీట్ వస్తుందో మనకి అలా చూసుకుంటే సంవత్సరానికి 85,000 అయితే అవుతాయి. అదే మేనేజ్మెంట్ కోటాలో ఆ కాలేజీలో 1,75,000 అయితే అవుతాయి అన్నమాట సంవత్సరానికి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, 1,70,000 అయితే అవుతాయి. మనకి ఈ విధంగా ఫీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంత, ఈ బాక్స్ అనేది కన్వీనర్ కోట అంటే మనకి సీట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళేదన్నమాట. ఇది మేనేజ్మెంట్ కోట, మనం డబ్బులు ఇచ్చి సరిగ్గా ర్యాంక్ లాగా ఎవరైతే వెళ్దాం అని అనుకుంటున్నారో దాంట్లో. అండ్ అలాగే ఎవరైతే అడ్మిషన్ టైంలో, జాయినింగ్ టైంలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తారో ఇవి అయితే రెడీ పెట్టుకోండి మెయిన్గా కొంచెం ముందుగానే. అండ్ అలాగే కాలేజ్ సంబంధించి ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఫస్ట్ డేటాలో మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీకు సెకండ్ కూడా చూపిస్తాను. ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్లో ఏముందని చెప్తాను. మెయిన్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం కొంచెం నోటిఫికేషన్ అయితే కొంచెం ఎర్లీగానే మనకి రిలీజ్ చేశారన్నమాట. చాలా
ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి. కొంచెం డేట్ కూడా ఒకసారి చూసుకుంటూ అయితే ఉండండి. ఆ డేట్లో మళ్ళీ అప్లై అయితే చేసుకోవాలి, మళ్ళీ డేట్ అయితే పెంచరు. అండ్ అలాగే మెయిన్గా మనకి బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి 2 కాలేజీలు అయితే మనకి ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేయడం జరిగింది. ఒకటి బెస్ట్ యూనివర్సిటీ శ్రీ సత్యసాయి డిస్టిక్ అన్నమాట, మనకి 175 సీట్లు అయితే ఉన్నాయి. ఇంకోటి ఎంబీ యూనివర్సిటీ తిరుపతి 63 సీట్లు అయితే ఉన్నాయి. మనకి ఈ విధంగా అయితే ఉంది. ఒక్కసారి కిందకైతే వెళ్దాం. మనకి ఫీ ఈ విధంగా అయితే ఉంది. మనకి చాలా ఎక్కువ అన్నమాట. ఈ కాలేజీలో మనకి కన్వీనర్ కోటాలో 99,000 అయితే అవుతుంది. ఇంక్లూడింగ్ హాస్టల్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, మెస్ ఛార్జీలు ఏంటి, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, రీఫండబుల్, లైబ్రరీ అండ్ ల్యాబొరేటరీ ఫీ అన్నీ కలిపి బెస్ట్ యూనివర్సిటీ అనంతపురంలో 99,000 అయితే అవుతుంది. అదే ఎంబీయూ తిరుపతిలో 1,03,000 అయితే అవుతుందన్నమాట. మనకి ఫీ డేటా అయితే ఈ విధంగా అయితే ఉంది. మెయిన్గా వెబ్సైట్లో కూడా ఇంతే అప్డేట్ అయితే చేశారు. సో ఇంకా వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట. మీకు ఉన్నది కూడా డీటెయిల్గా చెప్పేశాను, షార్ట్కట్గా కొంచెం ఫాస్ట్గానే. సో ఫ్రెండ్స్, ఇది ఫర్దర్ ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే, మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ డేట్స్ గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు అప్పటికప్పుడు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మన ఛానల్ అప్డేట్స్ ఇస్తాను. బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మన ఛానల్ కూడా ఫాలో అయితే అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.